పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దినము అనుదిన వాక్య ధ్యానాంశం కోసం మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల చర్యలు 8వ అధ్యాయము, లూకా శుభవార్త 9వ అధ్యాయం నుంచి మనం ధ్యానించబోతున్నాం. రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను రాజు ప్రజలందరి తరపున యెహోవా ప్రభువుకు విన్నపం చేస్తున్నాడు. అదేమిటంటే, ప్రజలందరూ మీ ఆజ్ఞలను తిరస్కరించి పాపం చేసి ఉన్నారు కాబట్టి వారిని క్షమించండి. వారు తప్పు చేసినప్పుడల్లా వారిని శిక్షించారు, కానీ ఇప్పటి నుంచి వారు నీ సన్నిధిలోకి దేవాలయంలోకి రాకుండా కానీ, వారు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ ప్రాంతంలో వారు చిత్తశుద్ధితో మీ వైపు తిరిగినప్పుడు వారిని క్షమించి ఆశీర్వదించండి అని కోరుతున్నాడు. రాజుగా, ప్రజల నాయకుడిగా, దైవజనుడిగా దేవుని ముందు తనను తాను తగ్గించుకొని ప్రజల కోసం, ప్రజల యొక్క రక్షణ కోసం ఆయన ప్రార్థన చేశాడు. దేవునికిని మానవులకి మధ్య ఆయన మధ్యవర్తిగా ఉండి ప్రజలు తప్పు చేసినప్పుడు క్షమించయ్యా అని బ్రతిమాలుతున్నాడు. దేవుడు అంత కరుణామయుడని, ప్రేమామయుడు, క్షమించే గొప్ప గుణమున్న భగవంతుడని మనకు ఆయన తెలియజేస్తున్నాడు. అందుకు మనలో ఉండవలసింది, తప్పు చేసినప్పుడు ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ గ్రామమైనా, ఏ గృహమైనా, ఏ వ్యక్తి అయినా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపముతో దేవుణ్ణి సంతోషపెట్టలేము. పాపముతో దేవుని నుంచి దూరం అవుతామే కానీ దేవుని యొక్క అనుగ్రహం పొందలేము. కనుక ఆ భారాన్ని వెంటనే మనము తొలగించుకోవాలి. అదే విధంగా సాధ్యమవుతుంది ఆయన వైపు చిత్తశుద్ధితో తిరిగి ప్రాధేయపడినప్పుడు. ఇక అపోస్తల చర్యల్లో మనము చూస్తున్నాం, యోహాను, పేతురు గారు సమరియకు వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు వారు చేసే యేసయ్య నామములో అద్భుతాలను చూసి సిమియోను అనే ఒక వ్యక్తి ధనాపేక్షతో, లేకపోతే ఒక గారడి విధమైన పని చేయాలనే ఉద్దేశంతో ధనాన్ని వారికి ఇస్తూ పేతురుతో, మీకున్న ఆ యొక్క గారడి విద్యలన్నీ నాకు నేర్పండి అనే విధంగా అడుగుతున్నాడు. అందుకు పేతురు, యోహానులు కలిసి, నీవేం అడుగుతున్నావు నీకు తెలీదు, అయినప్పటికి కూడా నీకు దురాశ ఉన్నట్లయితే నువ్వు నాశనం అవుతావు. సజీవుడైన యేసు నామంలో నీవు విశ్వసించి ఆయనను నీవు అంగీకరించినట్లయితే రక్షింపబడతావు అన్నప్పుడు ఆయన పక్షతాపపడుతూ, అయ్యా, అది భయంతోనైనా కావచ్చు, లేకపోతే ఇక ఏ విధమైన ప్రోద్భవనైనా కావచ్చు, మీరు పలికినవన్నీ నాకు వ్యతిరేకంగా కాకుండా దీవెనకరంగా ఉండేటట్టు నన్ను ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. సహోదరులారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏ వ్యక్తి కూడా సంపదలు, ఐశ్వర్యాల ద్వారా కొనలేరు. ఎందుకంటే ఇవి క్షణికాలమైనటివి, పేరు ప్రతిష్టల కోసమే ఉండేటివి. అది కొన్ని రోజులు నాశనం అవుతాయి. అందుకే ధనము మనం ఎక్కడ అభివృద్ధి చేసుకోవాలి, ఐశ్వర్యం ఎక్కడ పెంచుకోవాలి. యేసు ప్రభు మనకు తెలిసినట్టుగా, మీరు పరలోకమందు మీ యొక్క ధనాన్ని సమకూర్చుకోండి, ఎందుకంటే అక్కడ అవి చెదలు పట్టవు, దొంగలింపరు. కాబట్టి ఈ యొక్క దినాలలో మనమందరం చేయవలసింది ఏంటిదంటే, ముఖ్యంగా మనము ఆత్మ పరిశీలన చేసుకున్న ఈ దినాలు, తపస్కాలంలో మన హృదయం ఎక్కడికి వెళుతుంది, మన ఆలోచనలు ఎక్కడ, దేనికి ప్రాముఖ్యత ఇస్తామనేది ధ్యానించుకోవాలి. అందుకు విరుద్ధంగా అనేట్లయితే ఏది సరైనదే అనేది ప్రభువే మనకు తెలియచేస్తాడు, ఎప్పుడైతే పరిశుద్ధమైన హృదయంతో, వినత్వంతో ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు. ఇక విశ్వాసం ఉన్నది,
నాకు దేవుని అనుగ్రహములు ఉన్నాయి, నన్ను ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించాడని అతి విలువైన విషయాన్ని మర్చిపోయి ప్రభు నామంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి గారడి పనులు చేస్తూ ఉంటుంటాం. దాని వలన మనము దేవుని కోపనకు గురి అవుతాము, సాతానుని యొక్క శోధనలకు గురి అవుతాం. అది మనము సువిశేషంలో చూస్తున్నాం. అందుకు యేసు ప్రభువు కొండపై దిగి వచ్చినప్పుడు ఆ యొక్క హడావుడిని చూసి వారిని అడుగుతున్నారు, ఏమిటి హడావుడి అన్నప్పుడు ఆ యొక్క కుమారుని యొక్క తండ్రి వచ్చి, అయ్యా నా కుమారుని నీ చెంతకు, నీ బిడ్డల చెంతకు అనగా మీ యొక్క శిష్యుల చెంతకు తీసుకొస్తే ఇదిగో వీళ్ళందరూ ఆయన తొలగించలేకపోయారు, నువ్వు అది చెయ్యి అన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నీ విశ్వాసము నీ ప్రకారం జరుగుతుందని చెప్తున్నారు. సహోదరులారా, శిష్యులు ఏ విశ్వాసంతో ఆ దయ్యాన్ని వెలగొట్టడానికి ప్రయత్నం చేశారు? ప్రశ్న వేసుకోవాలి. అది ప్రేద ప్రతిష్టల కోసమా, లేకపోతే ప్రభు శిష్యులమని ఆ భావం ఉండడం వలన? కానీ వాళ్ళు అతి ముఖ్యమైనది ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాస బీజం లేకుండా ప్రభు నామంలో ఎన్నో చేస్తున్నారు. అందుకే నేను ఎంతకాలం మీతో ఉండాలి, ఇంకా ఎంతకాలం ఈ విధంగా ఉంటారు, మీరు విశ్వాసలే జీవించండి. నమ్మకం నేను ఏ విధంగా తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నానో, తండ్రి నాకు ఏది తెలియచేస్తే బోధిస్తున్నానో అదే మీరు నేర్చుకోవాలి. గురువు కంటే శిష్యుడు అధికుడు కాడు, కానీ గురువులను ప్రయత్నం చేయాలి అని తెలియచేస్తూ ఆ బిడ్డను తీసుకొని స్వస్థపరిచారు. అందుకు శిష్యులు అడిగారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం?